అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్. కానీ బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు. అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా, రక్షణ కవచంలాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి. మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి. వెంటనే ఆర్బీఐని, సివిసిని, సిబిఐని రంగంలో దించండి. అట్లాగే సుంకిశాల, అట్లాగే ఎస్ఎల్బీసీ. ఎక్కడ పోయింది మీ ఉత్సాహం? ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరిస్తుండేనో? ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే, ప్రతి చిన్నదానిలో కాలాల్లో కట్టబెడుతుండే. మరి 16 నెలలుగా గవర్నర్ లాపతా ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు. 80% ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు, బండి సంజయ్ అడగడు. అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలన్నా చీకట్లో కూర్చొని చేలు కలుపుకునే కాడ కలుపుకుంటారు, చేసుకునే పనులు చేసుకుంటారు. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు, రైతు బంధు ఇవ్వకపోతే అడగరు, రుణమాఫీ రాకపోతే అడగరు, నెలకు 2500 ఏమని అడగరు, 6000 గ్యారంటీ 6 గ్యారంటీ లేదని బీజేపీ ఒక్కడు మాట్లాడాడు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరెందుకో లేవది. ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చిండు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎవరు మాట్లాడింది మొదలు? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని. మరి ఎక్కడ పోయింది ఇవాళ మోడీ గారి స్వరం? ఎందుకు మూగపోయింది బీజేపీ? ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద? అందుకే మేము అనేది 2 ఢిల్లీ పార్టీలు, ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకోటి చెప్పులు మోసే పార్టీ. వీళ్ళెన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు. కళ్ళు దొబ్బినాయి ఇంత చూసినా. అవును, మీడియా వాళ్ళకు కనీసం ఇప్పుడు మాలాంటలో రాజాబాయంటలో వాడు వీడంటే ఇలా మీడియా మొత్తం గొంతెత్తి మమ్మల్ని తిడతారు. ఇంతకుముందు వీడియో అయినా ఒక పేపర్ రోడు వాడు, మరి మీడియా ఏం చేస్తుంది? ఒక పేపర్ రోడు వాడు అని కేసీఆర్ కొడుకు మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటుంది? ఎందుకు అమ్ముకుంటుంది మీడియా? ఒక పేపర్ రోడు వాడు, ఒక బీజేపోడు. బిడ్డ నీ అహంకారం ఖండకారం చేస్తే బిడ్డ గంత నీ అయ్య, ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు వీడా? నీ భాషనే, నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు. అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు, కొట్టాడు, వాకౌట్ చేసిరా? వీళ్ళు కొట్టాడు ఎప్పుడైనా? 2500 గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలే అంటాడు. 4000 రూపాయల ఆస్తరా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేని. చెవులు దుబ్బినా, కళ్ళు దుబ్బినాను. రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 4000 రూపాయల నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. ఇక కళ్ళు దొబ్బుతో ఏం చేస్తాం మనం? ఎస్సీ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు? నీ బీఆర్ఎస్ కొట్లాడినా? స్టేట్ మీదకే పరిమితం. మరి లాఠీ దెబ్బలు తిన్నదెవరు? మా యువ మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా మహిళా మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినరు. ఇప్పుడు ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. రోహిత్ అనే ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. అడ్డుకున్నది మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు. ఎస్సీ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము, నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు. మీరేం చేశారు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన వస్తా ఉంది, ఆయన వస్తా ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేసారు మీరు. అంతే కదా మీరు చేసేది. అంతే ఏం చేస్తారు మీరు?